చూసినట్టయితే సేమ్ జీన్స్, సేమ్ కంట్రీ, కానీ పూర్వీకులతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ డయాబెటీస్లు, బీపీలు, హార్ట్ అటాక్లు ఉంటున్నాయి. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ హోల్ గ్రెయిన్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు, మిల్లెట్స్, లెగ్యూమ్స్ ఎక్కువ తినేవాళ్ళు. కానీ ప్రెసెంట్ జనరేషన్ వచ్చేటప్పటికి మైదా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, షుగర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, బేకరీ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హై గ్లైసమిక్ లోడ్, దానివల్ల ఇన్సులిన్ స్పైక్స్ అన్నవి బాగా జరిగి డయాబెటీస్ లకి దారితీస్తుంది. పూర్వకాలం డైట్ లో ఏంటంటే ఫైబర్ రిచ్ గా ఉండి గట్ ఇన్ఫ్లమేషన్ అనేది బాగా తక్కువ జరగడం, దానివల్ల లోపల ఉన్న కడుపులో ఉన్న మైక్రోబ్స్ అన్నవి చక్కగా మెయింటైన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అది లేకుండా చక్కగా గట్ అంతా కూడా హెల్తీగా ఉండేది. ప్రస్తుతం చూస్తే ఫైబర్ ఇంటేక్ అన్నది బాగా తగ్గిపోవడం వల్ల లీకీ గట్స్, అంటే ప్రతిదానికి రియాక్ట్ అవడం వల్ల ఓవర్ బ్లోటింగ్లు, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్లు, ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మెటబాలిక్ డిసీజెస్ కి ఎక్కువ దారి తీయడం, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కి ఎక్కువ దారి తీయడం, లీకీ గట్ కి ఎక్కువ దారి తీయడం జరుగుతుంది. ఇంతకుముందు చూసినట్టయితే ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, దాలు, చెనా, అలానే నేచురల్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు. కానీ ప్రెసెంట్ జనరేషన్ వచ్చేటప్పటికి యానిమల్ ప్రోటీన్ ఎక్సెస్ గా తీసుకోవడం జరుగుతుంది, అలానే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకా చూసినట్టయితే దానివల్ల ఫ్యాటీ లివర్లు, ఇంకా ఫ్యాట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే ఈ గ్రాండ్ పేరెంట్స్, ఈ పూర్వీకుల్లో ఒబేసిటీ అన్నది బాగా తక్కువ ఉండేది, డయాబెటీస్ అన్నవి బాగా తక్కువ ఉండడం, హార్ట్ డిసీజ్లు అన్నవి బాగా తక్కువ ఉండడం వల్ల ఎక్కువ కాలం బతకడం జరిగేది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్ డిసీజెస్ అనేవి బాగా తక్కువ, కానీ తెచ్చుకుంటున్న డిసీజ్ అంటే డైటరీ ఇన్ఫర్మేషన్స్ వల్ల తెచ్చుకుంటున్న డిసీజెస్ ఎక్కువ అని అర్థం చేసుకోండి. అప్పుడు కాలంలో ఎక్కువ వర్క్, ఎక్సర్సైజ్ మీద కూడా ఎక్కువ బాడీ అన్నది స్ట్రెయిన్ అవడం జరుగుతూ ఉండేది, కానీ ప్రెసెంట్ ఎక్కువ సెడెంటరీ లైఫ్లు ఇవి ఉంటున్నాయి. కాబట్టి ఫైబర్ రిచ్ డైట్ ఇంక్లూడ్ చేసుకోండి, హోల్ గ్రెయిన్స్, హోల్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి, మైదా, షుగర్స్ అవాయిడ్ చేయడానికి చూడండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.